అంటే ప్రేయస్ రావే పోసాని మురళి గారు, ప్రేస్ రవి పోసన్ మురళి గారు, ఆయన కృషి, ఆయన చాలా మంది కృషి ఉంది. అయోధ్య రామయ్య, పోసన్ మురళి గారు పోసాని మురళి. సో ఎక్కువ పోసాని మురళి గారితో మీరు ఎక్కువ ట్రావెల్ అయ్యారు. 2 సినిమాలు 3 సినిమాలు చేశాడు. 3 సినిమాలు చేశారు. మీరేమో గ్యాప్ తీసుకున్నారు, ఆయనేమో యాక్టర్ అయిపోయాడు. అవును సార్. డైరెక్టర్ కూడా వేయడు అనుకోండి. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాకి ఫస్ట్ ఆయన శ్రావణ మాసం చేశారు. శ్రావణ మాసం ఆ సినిమాకి నేనే డైరెక్టర్ అండి. ఉమ్. డైరెక్టర్ అయితే నాకు స్క్రిప్ట్ నాకు నచ్చలేదు సార్. ఆయన ఎందుకు? ప్రొడ్యూసర్ ఆయన ఉన్నప్పుడు కథ భలే ఉంది కదా. ఆ, అన్ని సూపర్ హిట్లు ఇచ్చిన కృష్ణమురళి, పోసాని కృష్ణమురళి స్క్రిప్ట్ మీకు నచ్చలేదు. అంటే ప్రొడ్యూసర్ ఆయన ఉన్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంది కదండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఉమ్. అది నాకు ఎటు పోతుందండి కథ పోతుంటే నేను ఇలా కాదు, ఇలా ఉండాలంటే సరే చూద్దాం ఆలోచిందని చెప్పి ఒక రోజు నైట్ నాకు ఫోన్ చేసి, మహేష్ రాజా నన్ను క్షమించి రాజా అన్నట్టు, ఏంటి చెప్పండి సార్ అని, నేను డైరెక్ట్ చేస్తాను సినిమా. సరే ఓకే సార్ చేయండి సార్, కానీ నన్ను ఎక్కడ స్క్రిప్ట్ ఇన్వాల్వ్ చేయొద్దు, మీకు పర్సనల్గా నన్ను యూజ్ చేసుకోండి, అంటే మీరు ఎక్కడ ఒక ప్రొడక్షన్ మేనేజర్లా పెట్టుకోండి నన్ను. అబ్బా, నేను అలా చేశాను సార్, ప్రొడక్షన్ మేనేజర్లో చేశాను సినిమా. అవునా? రాజమండ్రి వెళ్ళినప్పుడు రాజమండ్రి లొకేషన్స్ అండి, దగ్గర లొకేషన్ తెలుసు కదా. ఎందుకండి మీకు నచ్చలేదు శ్రావణ మాసం స్క్రిప్ట్? సార్. సినిమా రిజల్ట్ మీరు చూసారు కదా. కానీ నేను అందుకే అడుగుతాను. అదే సార్, అందుకే నాకు నచ్చలేదు సార్. రిజల్ట్ బాగోలేదు. అసలు ఏం చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా, ఏం చెప్తున్నా ఉండదు సార్. ఇప్పుడు పోసన్ మురళి గారు మన ప్రేయస్ రవి తీసుకున్నా, ఒక ఐద్యరావు తీసుకున్నా, ఒక మూల ఉంటుంది సార్. స్నేహితులు మంచి సినిమాలు, పెద్ద సినిమాలు, మంచి సినిమాలు రాశాడు. అంటే దాంట్లో ఏమి ఉండదు సార్, అసలు ఏంటో తెలియదు సార్, ఎటులాగా వెళ్తుంటుంది కథ, గజిబిజిగా ఉంటుంది సార్. దాంతో తను బాగా నష్టం సార్. పాపం నష్టపోయారు. తర్వాత ఆయన ఆపరేషన్ దుర్యోధన, ఆ ఆపరేషన్ దుర్యోధన నేను గట్టిగా మాట్లాడి, సార్ మీరే మరి చేస్తున్నారు, నేను దగ్గర ఉంటాను, నేను మొత్తం స్క్రిప్ట్ సైడ్ చూసుకుంటా, మీరు వన్ సైడ్ వెళ్ళిపోవద్దు, మీరు వన్ సైడ్ వెళ్తే ఆ రోజు మీరు చేసిన ప్రేయసరవే కానీ శివయ్య కానీ అంత హిట్లు అవ్వవు, చెయ్యి కలుస్తేనే కదా సార్ శబ్దం, ఇద్దరం కలుద్దాం, ఆ స్క్రిప్ట్ మీద కూర్చున్నాం అని ఇద్దరం కూర్చున్నాం సార్. అప్పుడు ఆ స్క్రిప్ట్ మీద కొరటాల శివ గారు, బివిఎస్ రవి గారు, వీళ్ళందరూ కూడా కూర్చున్నారు కథ మీద. కూర్చుని చేస్తే మరి బ్లాక్ బస్టర్ ఇష్టం ఆపరేషన్ దుర్యోధన. మొత్తం అన్ని రోజుల్లో ఉన్నాను షూటింగ్, కానీ ప్రతి రోజు నేను ఉన్నా. అవును, పెద్ద హిట్ కదా ఆపరేషన్ దుర్యోధన. చాలా విచిత్రంగా ఉంటుంది సినిమా కూడా, అదే కొత్తగా ఉంటుంది. అవునండి. పోసన్ మురళి గారితో ఆ జర్నీ సార్. అదే నేను ఎందుకు అడిగానంటే, మీరు మీ కథని అంటే ట్రెండ్స్ ఎలా మారిపోయి, డైరెక్టర్ తమిళ్లో స్టార్ట్ అయింది, తర్వాత దాసనారాయణ స్టార్ట్ చేశారు అది తెలుగులో. ఎవరి కథ వాళ్ళు రాసుకోవడం, డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు కానీ చాలా మంది డైరెక్టర్లు, కోదండరామరెడ్డి గారు, ముత్యాల సుబ్బయ్య గారు లాంటి డైరెక్టర్స్ అందరూ కూడా ఇంకోళ్ళ కథనే వాళ్ళు చేశారు డైరెక్టర్స్గా. ఏది బెటర్ అంటారండి? ఇంకోటి కథ డైరెక్ట్ చేయడం కరెక్టా, లేకపోతే డైరెక్టర్ తన కథను తనే డైరెక్ట్ చేసుకోవడం కరెక్టా? అంటే రెండు ఓకేనండి, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఏంటంటే, ఒక డైరెక్టర్ తన కథ తను చేసుకున్నప్పుడు అది సూపర్ హిట్ అయిన తర్వాత ప్రతి కథ అలాగ ఉంటుందేమో ఫీల్డ్లో ఉంటారు నేను. ఏం సార్, స్కూల్ మారదు. స్కూల్ మారదండి. అంటే నేను చెప్పింది విన్నారు కదా, ఇది కరెక్ట్ అన్న కాన్ఫిడెన్స్ ఉంటారండి. అదే బయట కథ అనుకోండి, మనం 10 సార్లు డిస్కషన్ చేస్తామండి, అంటే మన మనసు కూడా చెప్పింది ఇది కరెక్టా కాదా. అదే మీరు కృష్ణమురళికే చెప్పారు కదా. ఏమంటే అలాగా నేను చాలా మంది రైటర్లతో కూర్చుంటాను సార్. ఫస్ట్ కూర్చుని ఈవెన్ నా ప్రేయస్ రవి కూడా త్రివిక్రమ్ గారు పనిచేశారండి. త్రివిక్రమ్ అంటే అప్పుడు మురళి గారి దగ్గర లేరైనా. అదే ఆయన స్వయంవరం సినిమా, స్వయంవరం హిట్ అండి, ఆయనకి మంచి హిట్, పెద్ద హిట్. ఆ టైంలో నా కోసం, అప్పుడు నాకు చాలా ఫ్రెండ్గా ఉండేవాడు నేను, నా కోసం రాయి అంటే నైట్లు వెళ్ళి ఆయనతో కూడా ఒక వెర్షన్ రాయించుకునేవాడు. రాశారు, ఒక వెర్షన్ రాయించారు. మరి కృష్ణమురళి గారు దానికి ఒప్పుకున్నారా? తెలియదు సార్, అసలు అమ్మా తెలియదు. ఆ సినిమాకి మురళి గారే కదా చాలా మందితో రాయించుకున్నాను నేను. నాకు వెర్షన్ రాసుకున్నా, నేను వెర్షన్ రాసుకున్నా, అందరు రాసుకున్నాను. ట్రేసి బెటర్ చూసుకుని తీసుకున్నాను. మరి మీరు బాగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన సినిమాగా చెప్పాలంటే ఏ సినిమా చెప్తారండి? జోరుగా హుషారుగా సార్. ఏ అది మంచి కథ సార్, అది మంచి పాయింట్ సార్. అది ఆ సినిమా నేను చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాను ఆ టైంలో. నువ్వు నేను ఆ టైంలో సినిమా మాట్లాడింది యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది, మంచి హిట్ అవుతుంది అనుకున్నాను సార్ అది. బట్ ఆ టైంలో ఏంటంటే సినిమా అనుకున్న డేట్ రిలీజ్ కాలేదు సార్. సినిమా ఒక డేట్ వేసేసామంటే, వేసిన తర్వాత ఏమైందంటే అది త్రూ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా సినిమా రిలీజ్.
కొన్ని కారణాల వలన నేను లాస్ట్ మినిట్లో రేపు 2 days రిలీజ్ ఉంటుంది కనుక మయూరికి షిఫ్ట్ అయింది సార్ సినిమాని. ఓ మయూరికి షిఫ్ట్ అయితే ఆ సినిమాని చైర్మన్ గారు చూశారండి. రామోజీ గారు, సుధాకర్ గారు, బాపిరెడ్డి గారు మొత్తం వాళ్ళ టీం అంతా చూసి వాళ్ళకి ఈ సినిమా నచ్చి సినిమా మనం రిలీజ్ చేయడం కాదు, మనం కొనేద్దాం, అడగండి ఇస్తాడేమో అని ఫస్ట్ టైం కొన్నారు సినిమా అంటున్నారు. నేను తీసిన దానికి డబుల్ పేమెంట్ ఇచ్చండి, డబుల్ అమౌంట్ అండి, నేను తీసిన అమౌంట్కి డబుల్ ఇచ్చారండి. ఇచ్చి ఆ సినిమా తీసుకున్నారు సార్. మరేం ప్రాబ్లం? అదే సార్, ఇప్పుడు డబ్బులా ఎక్స్ట్రా వచ్చినాయి, డబ్బులు వచ్చేయండి, స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ కదా ఆయనండి వాళ్ళది. ఏమైందంటే సార్ సినిమా ఒక్కసారి ఒక సినిమా డేట్ పడిపోయింది సార్. అప్పుడు నేను కొంచెం ఫామ్ లో ఉన్నాను సార్. నేను అవును మహేష్ పిక్చర్ అని చూస్తూ ఉండేవారు, అలాగా వెయిట్ చేసి ఉండేవారు. ఉందండి. ఆ టైంలో నా సినిమా పడిపోయింది జోరుగా హుషారుగా. సాంగ్స్ పెద్ద హిట్ అండి. అవును, ఆ ట్రైలర్ కూడా బాగుండేయండి. సినిమా డేట్ ఎప్పుడైతే పడిపోయిందో ఆ డేట్ రిలీజ్ కాలేదు. థియేటర్లకు చాలా మంది జనం వెళ్ళారు. రోజు థియేటర్ లిస్ట్ కూడా వేసేసామండి. ఓకే, అంటే 6వ తారీఖు రిలీజ్, ఆగస్ట్ 6వ తారీఖు రిలీజ్ అని డేట్ వేసేసామండి. లిస్ట్ థియేటర్ లిస్ట్, అప్పుడు థియేటర్ లిస్ట్ కూడా పోస్టర్ మీద వేసి పేపర్ ఉండేదండి. మొత్తం అంతా వేసేసాం సార్. అలాగా పోస్టర్లు కూడా అలాగే ఏ ఊరుగా ఊరు థియేటర్లతో పోస్టర్లు కూడా పడిపోయండి. రిలీజ్ కాలేదు సినిమాని. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకు రిలీజ్ అవ్వలేదండి. అదే సార్, రామోజీ గారు కొనుక్కున్నారు సార్. కొనుక్కున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజే రిలీజ్ చేస్తామని చెప్పి నా తోటి మాట్లాడుకుని సైన్ చేసి సినిమా తీసుకున్నారు. సేమ్ డేట్ రిలీజ్. సడన్ గా ఏం చేసి నా సైనింగ్ అయిపోయి నాకు చెక్ ఇచ్చేసారండి. ఇచ్చేసిన తర్వాత మహేష్, సుధాకర్ గారు పిలిచి, మహేష్ ఇప్పుడు సినిమా రిలీజ్ చేయట్లేదు, మేము నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకుంటాం. ఇంకెందుకు థియేటర్లు అన్నీ కూడా సురేష్ మూవీస్ కంట్రోల్లో ఉన్న థియేటర్లు ఉన్నాయి, మా కంట్రోల్లో మా థియేటర్లు మేము వేసుకుంటాం కానీ సినిమాని ఆపేసారు సార్. అలాగా ఆపేసి వాళ్ళకి ఏంటంటే బాగా కాన్ఫిడెన్స్ అండి ఆ సినిమా మీద. ఒక నువ్వే కావాలి రేంజ్ ఆడుతుందని వాళ్ళ ఫీలింగ్ అండి. దాంతో ఏం చేశారంటే ఇటువంటి సినిమాని వేస్తే ఒక పెద్ద సినిమా మీద వేద్దాం, దానికన్నా ఇది బాగుందంటే రేంజ్ పెరుగుద్ది కదా అనేసి అప్పుడు చెన్నకేశ్వరరెడ్డి, జెమిని 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఆ 3వ సినిమాకి ఇది రిలీజ్ అయింది సార్. మధ్యలో పచ్చడి అయిపోయింది. అంటే అప్పటికి ఏమైపోయిందంటే అండి వాల్ పోస్టులు వెళ్ళిపోయాయి సార్, డేట్ అదే డేట్ తోటి. అయ్యో, వీళ్ళు కొత్త వేసారు అప్పటికప్పుడే. వీళ్ళు కూడా డిసిషన్ కూడా ఒక 4-5 days బిఫోర్ తీసుకున్నారు రిలీజ్ అని. ముందు నుంచి అనుకోలేదు, సడన్ గా అనుకున్నారు అంతే రిలీజ్ అని. అప్పుడు పోస్ట్ లీడర్ టైం ఉండదు, అసలు ప్రమోషన్ కూడా, బిగినింగ్ ప్రమోషన్ కూడా లేదు సార్. అది రివ్యూస్ బాగా రాశారు, సినిమా ఆడలేదండి. ఆ సినిమా క్లైమాక్స్ కి నన్ను ఆ రోజు రామోజీ గారు చాలా అప్రిషియేట్ చేశారు. భలే క్లైమాక్స్, నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా, గవర్నమెంట్ మారితే బాగుంటుందేమో, గవర్నమెంట్ దృష్టిలో కూడా వెళ్ళాలి ఈ క్లైమాక్స్ అని అన్నారు. నేను ఏదైతే పెట్టానో అది ఒక 5-6 years తర్వాత ఇంప్లిమెంట్ అయింది సార్ గవర్నమెంట్ నుంచి. ఏంటది అంటే సార్, ఇప్పుడు ఓటు హక్కు 18 సంవత్సరాలకు ఇస్తున్నారు సార్. 18 సంవత్సరాలకు ఓటు హక్కు వేసేచ్చు. వాడికి ఉద్యోగం రావాలంటే 21 సంవత్సరం రావాలంటున్నారు. వాడు పెళ్లి చేసుకోవాలంటే 21 సంవత్సరం కావాలంటారు. అంటే దేనికంటే వాడు 21 సంవత్సరం దాటితే మెచ్యూరిటీ వస్తుంది, అలాగే పెళ్లి చేసుకోవాలన్నా కూడా మెచ్యూరిటీ వస్తుంది అంటున్నారు. ఓటు దగ్గర మాత్రం మెచ్యూరిటీ లేదండి. ఏమంటే అలాగే మళ్ళీ ఆడపిల్లకి మగపిల్లకి సమానం అంటున్నారండి. ఆడపిల్లకి 18 సంవత్సరాలు దాటితే పెళ్లి చేసి అంటున్నారు, మగవాడికి 21 సంవత్సరాలు దాటాలంటున్నారండి. ఇదేంటి మళ్ళీ ఇది? ఇప్పుడు అమ్మాయికి 18, అబ్బాయి కూడా 18 ఇవ్వచ్చు కదా, దాని మీద ఉంటుంది సార్ అది. అదేలేండి, నేను మిస్ అయ్యాను, నేను చూడలేదండి, ఐఎమ్ సారీ. అప్పుడు మిస్ అయింది సినిమా. ఎందుకు చాలా మంది మిస్ అయ్యారు. అంటే మంచి పాయింట్ సార్. రామోజీ గారికి నచ్చి వెంటనే తీసుకునే సినిమా మనం కొనేస్తాం అని ఫస్ట్ టైం కొన్న సినిమా సార్ వాళ్ళు. అవునా? తర్వాత మళ్ళీ సినిమా కొనలేదన్నారు. అన్ని డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసేది, అడ్వాన్స్ ఇచ్చి రిలీజ్ చేసేవారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.